బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి ప్రోమో అయితే రిలీజ్ చేశారు స్టార్ మా. సండే ఫన్నీ ఎపిసోడ్ తో నాగార్జున ఒక మాస్ బీడ్ తో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మొత్తం కూడా రిట్రో స్టైల్లో కన్నుల పండగ కనిపించింది. ఇక నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ హాయ్ అందరికీ, సండే ఫండే, ఇక ఆట పేరు వచ్చేసరికి మీకు అంకితం అంటారు. దాని యొక్క నియమాలు చెప్తూ ఈ విధంగా చెప్తారు. టేబుల్ పైన ఉన్న బౌల్లో నుంచి ఒక చిట్టి తీయాల్సి ఉంటుంది. ఆ చిట్టిలో ఏమొచ్చిందో అది హౌస్ లో ఒకళ్ళకి అంకితం చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత పక్కనే ఉన్న ప్రాపర్టీతో వాళ్ళ చంపపై ఒకటి చరచాల్సి ఉంటుంది. ఇక దాన్ని తర్వాత ప్రేరణ కల్పించుకుంటూ అది చెంప దెబ్బ కోసం కాదు సార్, బాడీ దెబ్బ కోసం అంటూ నాగార్జునని కరెక్ట్ చేస్తుంది. నాగార్జున కూడా సరే ప్రేరణ చెప్పినట్లుగానే బాడీపై ఒక దెబ్బ వేయాల్సి ఉంటుందని అంటారు. మొదటిగా నైనిక వెళ్లి చిట్టి తీయగా లౌడ్ బాక్స్ అని వచ్చింది. విష్ణుప్రియకు అంకితం ఇస్తూ ఆ హ్యాండ్ తో కొడుతుంది విష్ణుప్రియను. ఇక విష్ణుప్రియ మాట్లాడుతూ చిన్నప్పుడు నత్తిపోవాలని మా అమ్మ ఎక్కువ పసురు పోసింది సార్ అంటుంది. ఇక దాని తర్వాత సీతకి విక్టిమ్ కార్డు వస్తుంది. సీత దాన్ని మణికంఠకి ఇస్తుంది. దాని తర్వాత ఒక చిట్టి నబిల్ తీస్తాడు. తీసేటప్పుడు ఆదిత్య బాడీ లాంగ్వేజ్ ని రిపీట్ చేస్తాడు. ఇక అది అబ్జర్వ్ చేసిన నాగార్జున నువ్వు పూర్తిగా ఆదిత్యలా మారిపోతున్న నబీల్ అని అంటాడు. దాని తర్వాత యష్మికి అటెన్షన్ సీకర్ వస్తుంది. ఇక దానికి తన డేటింగ్ క్రష్ పృథ్వీకి ఇస్తూ 3 దెబ్బలు వేస్తుంది. పృథ్వీ అబ్బా దయ్యం ఏంటి అలా కొడుతున్నావు అని అంటాడు. యష్మి మాట్లాడుతూ కొట్టమని కదా టాస్క్ ఇచ్చారు అని అంటుంది. లాస్ట్ లో నిఖిల్ ఒక చిట్టి తీస్తాడు. దాంట్లో ఎయిమ్లెస్ అని వస్తుంది. దానికి నిఖిల్ సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తూ అందరూ ఒక ఎయిమ్ తో వచ్చారు సార్ అని అంటాడు. నాగార్జున మాట్లాడుతూ నువ్వు సేఫ్ గేమ్ ఆడటానికి వీల్లేదు, ఎవరికో ఒకరికి డెడికేట్ చేయాలని అంటాడు. అయితే నేను ఇంకొక చిట్టి తీసుకుంటాను సార్ అని చెప్తాడు. నాగార్జున ఓకే అని చెప్పి ఇంకొక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి చిట్టి తీసిన తర్వాత నిఖిల్ కి ఫేక్ వస్తుంది. ఇక హౌస్ లో ఫేక్ ఎవరో చెప్పమని నాగార్జున అంటారు. దేనికన్నా ఫస్ట్ ది బెస్ట్ సార్, ఫస్ట్ దే చెప్తాను అని అంటాడు నిఖిల్. నీకు ఆప్షన్ ఇవ్వటమే ఎక్కువ, మళ్ళీ ఇంకో ఆప్షన్ అంట అని అంటాడు నాగార్జున. తప్పకుండా నువ్వు సెకండ్ ఆప్షన్ చెప్పాలి అని అంటాడు నాగార్జున. మొత్తంగా నిఖిల్ పరిస్థితి చూస్తే ఎరక్కుపోయి ఇరుక్కుపోయినట్లు అనిపించింది. ఇక అక్కడితో నవ్వులు పువ్వులుగా సాగిన ఈ ప్రోమో అయితే ఎండ్ అవుతుంది. ఇవాల్టి ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.